రెగ్యులర్గా చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ప్రీవియస్గా బికాస్ ఆఫ్ కోవిడ్ సమ్ అదర్ రీజన్స్ సార్ నార్మల్గా మన సోమవారం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఈ సచివాలయాలు ఇవన్నీ కూడా దీని కిందనే సార్. ఇప్పుడు మనకి బిల్డింగ్ బ్లాక్స్ కంప్లీట్ అయినా కూడా సార్ సోషల్ 1,63,394 మందికి సార్ ప్రధాన కళ్యాణ meeting infrastructure needs and for improving human resource development. పావర్టీ రిడక్షన్ ప్లాన్ ఇది ప్రతి గ్రామ పంచాయతీ వారీగా ముఖ్యంగా క్వార్టర్లీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని రివ్యూ చేసుకోవడానికి అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును జిల్లాలో ఎలా ఉందనేది వేరీస్ వేసుకోవడానికి ఇది ఒక వేదికగా ఉంది సార్. జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా వచ్చున్నారు. అలాగే మీటింగ్ స్టార్ట్ చేసే ముందు జిల్లా ప్రజల తరఫున ముఖ్యంగా ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఫలితంగా ఈరోజు 6 స్టూడెంట్స్ మన నెల్లూరు జిల్లాకు వస్తున్నారు సార్. ఇప్పటికే 5 చేరుతున్నారు. మొత్తం 11 మందిని ఎంతో వ్యయ ప్రయాసంతో లోన్ అయ్యి వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నందుకు ప్రభుత్వానికి జిల్లా ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ డిస్ట్రిక్ట్లో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ షేర్ పెట్టి కొన్ని ఇంకా అదనంగా కూడా స్కీమ్లు నవరత్నాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలని ఇంకా ప్రజలకు చేరువగా చేయడానికి ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఎంతో పారదర్శకంగా లబ్ధిదారులందరికీ కూడా నేరుగా వారి ఇంటి వద్దకే ఈ ఫలితాలు అందేలాగా చేయడం, అన్ని ప్రభుత్వ పథకాల అమలులో కూడా జిల్లా ముందంజలో ఉందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈరోజు ఎన్ఆర్జీఎస్ అలాగే పిఎంజిఎస్వై, పిఎంఏవై వీటి మీద స్పెషల్ ఫోకస్తో ఈ మీటింగ్ని నిర్వహించడానికి తమరు టైం ఇచ్చినందుకు జిల్లా అధికారుల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి థ్యాంక్ఫుల్ టు యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ మన స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అంతవరకు మీట్ అయ్యాం, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో డిస్ట్రిక్ట్ పనితీరు ఎలా ఉందనేది క్లుప్తంగా వివరించి ఏమైనా డిస్కషన్స్ ఉంటే అప్పుడు క్వశ్చన్స్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. సమయం అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మేజర్ డిపార్ట్మెంట్స్ కవర్ అయ్యేటట్టు ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా మీ డిపార్ట్మెంట్ ప్రగతిని చైర్పర్సన్ గారికి కమిటీకి నివేదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కూడా విపిఆర్పి ప్లాన్ని తయారు చేయడం జరిగింది సార్. ఈ ప్లాన్ అంతా కూడా ఆ గ్రామ పంచాయతీ జరిగినటువంటి జీపీడీపీ గ్రామ సభలో ఆమోదించి పంపించడం జరిగింది. దీని తర్వాత దీనికి సంబంధించిన ప్లాన్కి సంబంధించి జీపీడీపీతో పాటు ఎన్ఆర్ఎల్ కింద గ్రాంట్స్ మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరంలో అయితే ఇంకా గ్రాంట్ ఇవ్వలేదు సార్. అయితే మనము అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ప్లాన్ అప్రూవ్ చేసి ప్రభుత్వం వారికి సమర్పించడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారం బడ్జెట్ అలొకేట్ అయిన తర్వాత ఆ యొక్క నిధుల్ని ఆ గ్రామాల్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది సార్. తర్వాత మనకి ఎన్ఆర్ఎల్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి మన జిల్లాలో 1146 ఎస్ఎన్జి గ్రూప్స్లో ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాం సార్. ప్రతి గ్రూప్కి కూడా ఈ 1146 మందికి ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనకి చిన్న చిన్న తిరుబండారం తయారు చేసి కానీ అలాగే డ్రై ఫిష్ యూనిట్స్, అదేవిధంగా కాఫీ, టీ మేకర్స్ ఇలాంటివి ఉన్న వాటిని ఐడెంటిఫై చేశాం సార్. ప్రతి సభ్యురాలకి కూడా 40,000 రూపాయల చొప్పున వాళ్ళు గ్రాంట్ మంజూరు చేయడం జరిగింది. ఆ గ్రాంట్ని ఆ సభ్యురాలకి అందజేయడం జరిగింది సార్ శ్రీనిధి ద్వారా. దాన్ని ఒక రివాల్వింగ్ ఫండ్గా ప్రభుత్వం వారు మంజూరు చేయడం జరిగింది. ఈ 40,000 రూపాయలతో వారు ఆ యొక్క యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకొని తిరిగి కట్టిన తర్వాత మళ్ళీ అదర్ గ్రూప్స్కి దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సార్. ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఏదైతే మౌలిక వసతుల్ని మెరుగుపరచుకోవడం దీని యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్. తర్వాత ఈ కార్యక్రమంలో మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఈ కరోనా తర్వాత ఈ రివర్స్ మనకి మైగ్రేషన్ ఉంది సార్. అందరూ కూడా గ్రామాలకి వలస వచ్చిన సందర్భంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మందికి మనం పని కల్పించగలిగాం సార్. వరకు 1,18,00,000 వరకు పని కల్పించాం సార్ మనం. అదేవిధంగా పోయిన సంవత్సరం అయితే 2020-21 సంవత్సరంలో అయితే 1,07,00,000 వరకు చేశాం సార్. ఈ సంవత్సరం ఒక 10 లక్షలు ఇంకా చేశాం సార్. ఇంకా కూడా ఒక నెల ఉంది సార్. ఈ నెలలో కూడా ఇంకొక 15 లక్షల వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంది సార్. బిల్డింగ్స్ మెటీరియల్ కాంపోనెంట్ 40% ఉంది సార్. 60% వేజ్ కాంపోనెంట్లో ప్రధానంగా మనము నీటి వనరుల సంరక్షణ కింద ఈ యొక్క పీటీలు అంటే పర్క్యులేషన్ ట్యాంక్స్ అవి చేపడుతున్నాం సార్. కాలువల డీసిల్టింగ్లు కూడా ఎక్కువ చేస్తున్నాం సార్. ప్రధానంగా రైతులకు ఉపయోగపడే విధంగా కాలువలు ఏదైనా పంట కాలువలు 3 ఫోటోలు తీస్తాం సార్. బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ కంప్లీషన్ చేస్తాం సార్. జనరల్గా సార్ రైతులే చేసుకుంటున్నారు సార్ ఎక్కువ మంది. ఈ పంట కాలువల వరకు రైతులు చేస్తున్నారు సార్. ఏదన్నా మాస్ ఎక్కువ మంది ఎక్కువ ఉపాధి కల్పించాలన్నప్పుడు చెరువులో కుంటలో అవి తీయించి నీటి సంరక్షణ పనులు చేస్తున్నాం. దానికి వెళ్ళి 115 కోట్లు పేమెంట్ ఇచ్చినాం సార్ ప్రెజెంట్గా. అట్లా ఆర్బీకేలో 650 తీసుకున్నాం సార్ మొత్తం. అదే 175 నెంబర్ ఫిజికల్గా కంప్లీట్ అయింది సార్. ఆర్బీకేలో కూడా సార్ మనకి యాక్చువల్గా 90-10% సార్. 90-10లో ఆ 90% వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వరకు రిలీజ్ అవుతాయి. మీరు 10% మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ రాస్తున్నారు సార్. ఇప్పుడు రిలీజ్ కావాలి సార్. కొన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యి ఆ 10% పేమెంట్ రాక ఆగి ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. ఇన్సెంటివ్స్తో 538 తీసుకున్నారు సార్ మొత్తం. దాంట్లో 3 బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యింది సార్. ఈ హెల్త్ సెంటర్స్ కూడా సార్ మనకి యాక్చువల్గా 17.5 lakhs శాంక్షన్ సార్ ఒక్కొక్కదానికి. కానీ 17.5 lakhs శాంక్షన్ కంప్లీట్ అవ్వట్లేదు సార్ మనకి. ఆ బోర్వెల్ కానీ లోపల ఫ్లోరింగ్, డోర్ షట్టర్స్, విండో షట్టర్స్ కంప్లీట్ ఫిజికల్ కంప్లీట్ అంటున్నాం. కానీ అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయిపోతే ఫిజికల్ కంప్లీట్ అంటున్నాం సార్ యాక్చువల్గా. చిల్డ్రన్ నుంచి 72 months చిల్డ్రన్ ఉన్నారు సార్. అట్లాగే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు సార్. పూర్ణ పోషణ కింద సార్ మనకి 19,562 ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు సార్. అలాగే లాక్టేటింగ్ మదర్స్ వచ్చేసి 22,064 ఉన్నారు సార్. సార్ వీళ్ళందరికీ ఎవ్రీ మంత్ మనం 45 రైస్ 3 kg, అలాగే 1 గ్రామ్ దాల్ 1 kg, తర్వాత పాములు 500 ml, అలాగే ఎగ్స్ 25 eggs, మిల్క్ 5 liters ఆఫ్ మిల్క్ ఇవ్వడం జరుగుతుంది సార్. 3 years చిల్డ్రన్కి బాలమృతం ఇవ్వడం జరుగుతుంది సార్. సో దీనిలో సార్ వీట్, చెన్నదాల్, మిల్క్ పౌడర్, ఆయిల్, షుగర్ ఇవన్నీ ఉండి ఐరన్ అండ్ కాల్షియం రిచ్గా ఈ బాలమృతం ఉంటుంది సార్. సార్ అలాగే 3 years to 6 years చిల్డ్రన్కి మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ మిడ్ డే మీల్స్లో భాగంగా 75 grams ఆఫ్ రైస్, తర్వాత 5 grams ఆఫ్ దాల్, 5 grams ఆఫ్ ఆయిల్ అండ్ 25 grams ఆఫ్ వెజిటబుల్స్ డైలీ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే మంత్లీ 25 eggs ఇవ్వడం జరుగుతుంది సార్. ఫేజ్లో 11 మండలాల్లో 66 వర్క్స్ని మనం టేకప్ చేసాం సార్. 337 లక్షల ఎస్టిమేటెడ్ కాస్ట్. దీనికి సంబంధించి మనకి 330.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ టీఎంఏజీకి సంబంధించినటువంటి సార్. వీటిలో మన జిల్లా సెకండ్ ఉన్నా సార్. మన జిల్లా ఎక్స్పెండిచర్లో కానీ వీటిలో కానీ సెకండ్ సార్. హైయెస్ట్ బిల్స్ ఒకటి అన్నీ కూడా మనం అప్లోడ్ చేసాం సార్. మనకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్లో 11.40 కోట్ల రూపాయల వర్క్స్ జరిగినాయి సార్. నేషనల్లో మన జిల్లా సెకండ్ గ్రామీణంలో వచ్చాక మనకి 16-17 సంవత్సరానికి 3,591 ఇల్లు మనకి అలాట్ చేయడం జరిగింది సార్ మన జిల్లాకి. 1.6% సార్. స్టేట్లో 3rd ప్లేస్లో ఉన్నాం సార్. అట్లాగే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి 656 ఇల్లు ఉన్నాయి సార్. వీటి యూనిట్ కాస్ట్ వచ్చాక 2 లక్షలు సార్. అట్లాగే మనకి ఈ సంవత్సరానికి 2021-22 కింద మనకి 14,810 ఇల్లు అలాట్ చేయడం జరిగింది సార్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండింగ్ కల్లా శాంక్షన్స్ కూడా ఇస్తామని అంటున్నారు. వాటికి కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా హౌసింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కూడా చేశాం సార్. 13,923 ఇళ్ళు విలేజ్ వైజ్గా వాళ్ళు ప్రయారిటైజ్డ్గా లేఅవుట్లో ఇచ్చిన ఇళ్ళకి శాంక్షన్స్ తీసుకున్నాం సార్.
ఫస్ట్ ప్రయారిటీగా ఫస్ట్ లేఅవుట్స్లో ఉన్న వాటికి తీసుకోమన్నారు సార్, అది తీసుకున్నాం. అట్లాగే ఆవాస్ ప్లస్లో సర్వే చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ని కట్టడం జరిగింది సార్. అట్లా 24,504 ఇళ్ళు మొత్తం మన జిల్లాలో ఐడెంటిఫై చేసి ఉంచడం జరిగింది సార్. దాంట్లో నుంచి 13,923 ఇళ్ళు మన ప్రయారిటైజ్డ్గా మనం తీసుకుంటున్నాం. వచ్చిన తర్వాత స్కూల్స్, అర్బన్ హెల్త్ సెంటర్, షాపింగ్ కాంప్లెక్స్, కాంపౌండ్ వాల్ ఇవన్నీ మనకి మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో పెండింగ్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి రివర్స్ టెండరింగ్ కోసం ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ని మనం హోల్డ్లో ఉంచి లెస్ దాన్ 25% ఎక్కడైతే ఉన్నాయి గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం కొత్తగా టెండర్కి వెళ్ళి ఏజెన్సీస్ని ఐడెంటిఫై చేసి వీటన్నిటిలో ఎక్కడెక్కడైతే బ్లాక్స్ మనం కట్టాలో అవి ప్లస్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి టెండర్స్ అలొకేట్ చేసి వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి సార్. అవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం వెంకటేశ్వరపురంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ఫ్యూ యూనిట్స్ టు ద బెనిఫిషరీస్ సార్. ఇప్పుడు phase 1, phase 2 అని చెప్పి 2 టార్గెట్స్ పెట్టుకున్నాం సార్. phase 1లో మార్చ్ ఎండింగ్ కల్లా కూడా యూనిట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని, phase 2లో 6 months సార్. phase 2 అంటే ఇప్పటి నుంచి 6 monthsలో మిగిలిన యూనిట్స్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు కావలి, గూడూరులో అయితే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేశాం సార్, నెల్లూరులో కూడా స్టార్ట్ చేశాము. మిగిలిన ఏరియాస్ అన్నింటిలో ఇంకొక 6 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. వర్క్కే మనం 10 కాల్ చేస్తే మనకి ప్రోగ్రెస్లో తీసుకొచ్చాం సార్. బ్యాలెన్స్ 1281 వర్క్స్ని ప్యాకేజ్గా పిలవడం జరిగింది సార్. అందులో 6 monthsకి ఫస్ట్ ప్యాకేజీగా ఈ స్టేట్ లెవెల్లో ప్యాకేజీ పిలుస్తున్నారు సార్. అవి కూడా ఫస్ట్ కాల్ కూడా ఎవరు టెండర్ అవ్వకపోతే సెకండ్ కాల్కి వెళ్ళింది సార్. ఈ విధంగా జలజీవన్ మిషన్ ప్రోగ్రెస్ ఉంది సార్. అదేవిధంగా SBM కింద కూడా మనం 4,61,009 టాయిలెట్స్ హౌస్ హోల్డ్స్కి 4,50,903 కంప్లీట్ చేసాం సార్. బ్యాలెన్స్ 18,400 ప్రొవైడ్ చేయాలి సార్. అందులో 10,106 కూడా ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేస్తాం సార్. మిగతా 4,730 కూడా కంప్లీట్ చేసి పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. 3,564 డోర్స్ అవి పెట్టాలన్నారు సార్. ఈ వీక్ కంప్లీట్ చేస్తాను సార్. అలా లెక్సెస్ అని 648 విలేజ్లో సెక్రటేరియట్కి శాంక్షన్ అయింది సార్. అందులో 608 మనం ప్రోగ్రెస్లో తీసుకొచ్చాం సార్. అలాగే 7 వర్క్స్ కూడా కంప్లీట్ చేశాం సార్. 40 వర్క్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కొన్నిటిని సెట్ చేసి 24 దాకా మేము ప్రోగ్రెస్లో పెట్టాము సార్. ఇవి కూడా ఈ వీక్లో ప్రోగ్రెస్లో తీసుకొస్తాం సార్. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద కూడా మనకు 91 స్టాగ్నేటెడ్ లొకేషన్స్కి ప్రపోజల్స్ 6.27 crores పంపించున్నాం సార్. అది శాంక్షన్ రావాలి. దీనిలో భాగంగా మనకి ప్రతి పిల్లలు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఇట్లాగా స్కూల్ బ్యాగ్తో పాటుగా టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్, అట్లాగే 3 జతల యూనిఫామ్, 1 జత షూస్, 2 జతల సాక్స్తో పాటుగా కిట్ ఇస్తున్నాం సార్. ఈ విధంగా జగన్ విద్యా కానుక అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్కరు విద్యార్థులకి ఉపయోగపడుతుంది సార్. ఇది అట్లాగే మనకి కోవిడ్ టైంలో మనకి 8th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మన జిల్లాలో ప్రత్యేకంగా కల్పిగా చదువుతో యాక్టివ్ ఛానల్ ద్వారా మనం క్లాస్ కూడా నిర్వహించాం సార్. అలాగే సార్ ఈ కోవిడ్ టైంలో మనకి సమగ్ర శిక్షణ నుంచి సర్టిఫికేట్ ఛానల్ ద్వారా 6 to 10th క్లాస్ పిల్లలకి 1 to 10th క్లాస్ పిల్లలకి క్లాస్ నిర్వహించడం జరిగింది. అలాగే 1 to 5th క్లాస్ పిల్లలకు కూడా వాడే బుక్స్ కూడా సప్లై చేయడం జరిగింది సార్. తర్వాత కొత్తగా వీలో ప్రోగ్రామ్ అని చెప్పి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ జరిగింది సార్. దీని ద్వారా ఏంటంటే పిల్లలందరూ కూడా చదవడం నేర్చుకోవాలి, బాగా చదవాలి బుక్స్ అన్నీ కూడా అని చెప్పేసి దాని ప్రోగ్రామ్ చేసి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకొని 1 సంవత్సరం పాటు చేయడం జరిగింది సార్. అది ఇంటర్మీడియట్ కూడా నడుస్తూ ఉన్నది సార్. అట్లాగే మనకి జిల్లాలో 10 మోడల్ స్కూల్స్ ఉన్నాయి సార్. మోడల్ స్కూల్స్లో కూడా 6 నుంచి 10th వరకు ఇంటర్మీడియట్ వరకు జరుగుతుంది సార్. అయితే 7 మోడల్ స్కూల్స్లోనే హాస్టల్ ఫెసిలిటీ ఉంది సార్. ఆడపిల్లలు మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది సార్. దాంట్లో కాకూడదని చెప్పేసి గౌరవ సీఎం గారు ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేయడం జరిగింది సార్. మనకి గత సంవత్సరం 2,43,497 మంది తల్లుల అకౌంట్స్లో 350 కోట్ల రూపాయలు వేయడం జరిగింది సార్. అలాగే 1,000 రూపాయలు పెట్టి 1,000 రూపాయలు దాని నుంచి డిడక్షన్ చేసి TMF అని చెప్పేసి టారిఫ్ మెయింటెనెన్స్ ఫండ్ చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో
అది అకౌంట్ ఓపెన్ చేసి జాయింట్ కలెక్టర్ గారు డిఓ గారితో దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా పాఠశాలకు కూడా ఆయాలను ఏర్పాటు చేసి ఆ టాయిలెట్స్ మనము నాట్ రేట్ ఏ విధంగా కట్టామో ఆ టాయిలెట్స్ని మెయింటెనెన్స్కి ఆయాలను ఏర్పాటు చేసింది సార్ పాఠశాల. టార్గెట్స్ కంప్లీట్ చేయమని ఆదేశాలు వస్తున్నాయి సార్. ఇది మేము మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అదేవిధంగా SMEIM సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ మిషన్ మెకనైజేషన్లో మనకి ప్రతి ఆర్డీకేకి ఒక FM గ్రూప్ CSC గ్రూప్ చేయమని మనకి టార్గెట్స్ ఉన్నాయి సార్. మనకు 680 రైతు భరోసా కేంద్రాలు కానీ మనకి 680 ఆర్డీకే ఫిక్స్ చేస్తున్నారు సార్. దీనికి మనకి సబ్సిడీ వచ్చేసి ఒక్కొక్క గ్రూప్కి అంటే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 15 lakhs సార్ ఒక గ్రూప్కి. మన సబ్సిడీ 6 lakhs వరకు మనము వాళ్ళకి గ్రూప్కి ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. వరకు 270 గ్రూపులు మనము ఫామ్ చేస్తున్నాము సార్. 609 లక్షలు మనము ఈ సబ్సిడీ పైన కూడా ఆ గ్రూప్స్కి అకౌంట్స్కి కూడా మనము పంపించడం గౌరవ ముఖ్యమంత్రి గారు 2 స్పెల్స్లో దీన్ని పంపించడం జరిగింది సార్. అదే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా జరిగే 43 సబ్జెక్ట్స్ని కలెక్టర్ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూ కూడా మీరందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇది కోవిడ్ వల్ల గత 6 నెలల కిందట జరగాల్సిన మీటింగ్ని మనం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఇవి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఈ మీటింగుల్ని జరిపి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. రివ్యూ కూడా చక్కగా జరిగింది. ఇకపోతే ముఖ్యంగా మన జిల్లాలో చాలా కార్యక్రమాల్లో మనం దేశంలోనే ముందంజలో ఉన్నాం. ముఖ్యంగా NREGS పనుల్లో 1,18 లక్షల పని దినాలను కల్పించి దేశంలోనే మొదటి స్థానం సాధించింది మన నెల్లూరు జిల్లా. అదేవిధంగా PMAGY SC/ST గ్రామాలలో మౌలిక వసతుల కల్పనలో కూడా దేశంలో 2వ స్థానాన్ని సాధించాం. ఈ డ్రోన్ ఫ్లయింగ్ చేసి భూములను సమగ్రంగా రీసర్వే నిర్వహించడంలో మనం ఇప్పటికే 160 గ్రామాల్లో పూర్తి చేసి దీంట్లో కూడా దేశంలో ముందంజలో ఉన్నాం. తర్వాత స్వచ్ఛ పర్యవేక్షక్ ర్యాంకింగ్లో నెల్లూరు నగరపాలక సంస్థ మొదటి స్థానంలో నిలిచి 10 కోట్ల రూపాయల నగదు బహుమతిని సాధించడం కూడా సంతోషించదగిన విషయం. అదేవిధంగా PM కిసాన్ అమలులో కూడా జాతీయ అవార్డు లభించింది. జిల్లాలో అందరూ రైతులు సకాలంలో రైతు భరోసా మొత్తాలను అందించడంతో ఈ అవార్డు రావడం జరిగింది. ఈ కోవిడ్ నివారణ చర్యల్లో కూడా మన జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. దీనికి ముఖ్యంగా వ్యాక్సినేషన్ నంబర్ 1లో ఉన్నాం మనము. అదేవిధంగా 1000 మందికి పైగా ప్లాస్మా ట్రీట్మెంట్ను అందించడం కూడా జరిగింది. 1,85,000 మందికి కోవిడ్ చికిత్స హాస్పిటల్స్ ద్వారా అందించడం. వాసులు యుక్రెయిన్లో యుద్ధ సమయంలో 25 మంది అక్కడ నిలిచిపోవడం, వాళ్ళల్లో ఇప్పటికే 11 మందిని మన జిల్లాకి చేరుకున్నారు. దీనికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ జిల్లా నుంచి మన కలెక్టర్ గారు, కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళ 11 మందిని ఇప్పటికి తరలించారు. ఇంకా 14 మందిని వారం 10 రోజుల లోపల తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళని కూడా సురక్షితంగా వస్తారని అందరం ఆశిస్తూ ఉన్నాం. నేను నియమాలను ఇంత చక్కగా అమలు చేసినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారిని, కలెక్టర్ గారి ఇతర అధికారులని, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి మన జిల్లాని నంబర్ 1 స్థానంలో నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.